హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొబ్బరికాయ ఉంటుంది కదండి, ఆ కొబ్బరికాయతోటి కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి, పైన ఎన్నో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దీనివల్ల పిల్లలు నార్మల్గా ఇస్తే తినరు. ఈ విధంగా చేసి పెడితే డెఫినెట్గా తింటారు. ఇప్పుడైతే మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఆ ప్యాన్‌లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ వాటర్ అనేది నేను బెల్లం కరగడం కోసమే వేస్తున్నానండి. ఆ వాటర్ కూడా లేదనుకోండి, బెల్లం చాలా హార్డ్ అయిపోయి కరగడానికి చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. సో, దానికోసం నేను ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్‌లోని మనకి ఎంత బెల్లం కావాలో అంత బెల్లం వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల బెల్లం అనేది సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది కదండీ! ఈ విధంగా కరిగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇంకొక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలోని మనం కొబ్బరికాయ ఉంటది కదండీ! ఆ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు పెట్టుకొని మిక్సీలో పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బౌల్‌లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో నేనైతే 1 కప్ మెజర్ చేస్తున్నాను. మీరు దేనితో అయితే మెజర్ చేస్తున్నారో ఆ మెజర్ క్వాంటిటీస్ పక్కన పెట్టుకోండి. నేనైతే కప్ తీసుకున్నాను. సో, ఆ కప్‌తో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. మైదా పిండి తీసుకోలేదు. మీకు కావలిస్తే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్ గోధుమ పిండి, 1 కప్ కొబ్బరి తురుము, ఇప్పుడైతే 1 కప్ బెల్లం. మనం ఎంత బెల్లం కరిపించుకున్నా మన క్వాంటిటీ ప్రకారమే వేస్తాం కాబట్టి అన్నీ 1 కప్ అనమాట. సో, ఈ విధంగా 1 కప్ బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే యాలక్కాయల పౌడరు, 1 టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా, 1 కప్ నెయ్యి. మీకు కావాల్సిన ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే నెయ్యి వాడుతున్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్‌కి మంచిది కాబట్టి నెయ్యి అనేది వాడుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మీకు కొంచెం హార్డ్ అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ ప్రకారం రావాలి. ఇలాగ వచ్చిందనుకో మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ట్రే తీసుకొని ఆ ట్రేలో కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను. అంటే ఎడ్జెస్ స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం నేనైతే ఈ విధంగా అప్లై చేశాను. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ మొత్తం ఇందులోని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసేసుకున్నాం కదా, మనం దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేయకపోతే కిందన బబుల్ లాగా ఉండిపోతుంది. సో, దానికోసం నేను ట్యాప్ అయితే చేస్తాను. ఈ విధంగా ట్యాప్ చేసామనుకోండి, ఎక్కడ బబుల్స్ లేకుండా సెట్ అయిపోతుంది. సో, ఇప్పుడు సేమ్ ఇంకొక పెద్ద కడాయి తీసుకున్నాను. ఎందుకంటే ఈ ట్రే అందులోకి వెళ్ళాలి కాబట్టి నేను అంత పెద్ద కడాయి తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వాటర్ అనేది బాగా మరగాలి. సో, ఈ విధంగా మరిగింది కదండీ! ఇప్పుడైతే నేను ఒక స్టాండ్ అనేది పెడుతున్నాను. నా దగ్గర స్టాండ్ మిస్‌ప్లేస్ అయింది. ఎక్కడ ఎళ్ళిందో కనబడలేదు. సో, దానికోసం నేనైతే ఒక ప్లేట్ అయితే పెట్టేశాను. ఈ ప్లేట్ పెట్టేసి ఆ ట్రేని ఇందులో దింపేసాను. దింపేసి మూత పెట్టేసి ఒక్క 30 మినిట్స్ మనం ఉడికించాలండి. అప్పుడు మొత్తం లోపలంతా బాగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత తీసామనుకోండి, కొంచెం టైట్ అయింది కదా, ఈ టైట్ అయినప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ముందుగా వేసామనుకోండి కిందకి వెళ్ళిపోతాయి. మనకి గార్నిష్‌లాగా కూడా ఉంటది. సో, దానికోసం నేను పైన వేయడానికి కొద్దిగా ఒక 10 మినిట్స్ బాగా ఉడికించి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి పైన వేసుకుంటున్నాను. ఇంక మిగతా ప్రాసెస్ అంతా మూత పెట్టి మిగతా 20 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ డ్రై ఫ్రూట్స్ మనం నార్మల్‌గా ఇస్తే పిల్లలు తింటారండి చెప్పండి డ్రై ఫ్రూట్స్. సో, ఈ విధంగా ఇన్ని తిప్పలు పడాలి పిల్లలు తినడం కోసము. నేనైతే హావీకి స్నాక్స్ బాక్స్‌లో పెడుతూ ఉంటాను ఇలాంటివన్నీ చేసి. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి, మీరు ఎలాగ పెడతారు, ఏం చేస్తారు అన్నీ కూడా. ఒక్కసారి ట్యాప్ చేసుకోండి, కొంచెం టైట్ అవుతాయి. అంటే బయటికి రాకుండా ఉంటాయి. ఇలాగా స్పూన్ తోటి మనం పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు సేమ్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మనం చూసుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ చూడండి, ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది కదా, దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఒక 20 మినిట్స్ పక్కన వదిలేసామనుకోండి, హార్డ్ అయిపోతుంది. సో, ఇంకా ఉడకలేదండి. మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం స్పూన్‌తో చెక్ చేసుకోవాలండి ఉడికింది లేనిది అంది. మనకి తడిగా వచ్చినట్టయితే ఉడకలేనట్టు. వ ఆ స్పూన్‌కి ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే అది ఉడికిపోయినట్టు. సో, అయిపోయిందండి. దీన్ని ఇలాగ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక బౌల్‌లో కొద్దిగా వాటర్ వేసుకొని ఏదైనా చాక్లెట్ మనము ఇందులో పడేసామనుకోండి, ఇది మెల్ట్ అయిపోతుంది. మనకి గార్నిష్‌కి బావుంటుంది. ఇప్పుడైతే కేక్ చూద్దాము. ఈ కేక్ అనేది కొంచెం చల్లగా అయిపోయింది కదండీ! ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని పీసెస్ లాగా నాది ఆల్రెడీ ఎడ్జెస్ మొత్తం రిమూవ్ అయిపోయింది. కానీ నేను నార్మల్‌గా నైఫ్‌తో మీకు చూపిస్తున్నాను. ఎడ్జెస్ మొత్తం చూడండి సైడ్ నుంచి టైట్ అయిపోయింది చూసారా? ఎంత గ్యాప్ లాగా వచ్చి. సో, నాదైతే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. సో, నేనిప్పుడైతే నైఫ్‌తోనైతే ఇలాగ కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్‌గా. దీనైతే 2 పీసెస్ స్నాక్స్ బాక్స్‌లో పెడతాను హవీకి. చూడండి ఈ విధంగా వస్తుంది కదా! ఇప్పుడు మనం కట్ చేసి కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి బాగా ఉడికిపోయింది కదండీ! దీన్ని మనం చూడండి ఎక్కడ కూడా డ్రైనెస్ అనేది లేకుండా ఎంత బాగా ఎంతో సాఫ్ట్‌గా ఉంది. ఈ విధంగా చేశామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు సేమ్ దాని మీదే నేను ఇందాక మెల్ట్ చేశాను కదండీ చాక్లెటు. ఆ చాక్లెట్ కొద్దిగా వేసుకొని పిల్లలకి ఇచ్చామనుకోండి ఇంకా ఇష్టంగా తింటారండి. మనకసలు గోలే చేయరు. చూడండి ఆ చాక్లెట్ వేయగానే ఎంతో ఇష్టంగా నోట్లో పెట్టేసుకుంటుంది. లేపోతే తినమంటే ఎంత గోల చేస్తారు కదా! వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.